మన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. అవును మేబీ మేబీ చూసే ఉంటారు అనుకుంటుందా. ఆ ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారిని అంటే గతంలో కూడా చాలా సార్లు కూడా ఎన్ని ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు, ఇంకెంతకాలం బతుకుతాడు, ఇలాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అవును ఈ రోజు కూడా ఆయన ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా దూకి చావు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. అవును ఒకసారి మీకు వినిపిస్తానన్నా, మేబీ మీరు చూసే ఉంటారు, ఆడియన్స్ చూడాలి కాబట్టి ఒకసారి వినిపించిన తర్వాత మాట్లాడుతున్నాం. ఓకే చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు సొంత నియోజకవర్గం ఉన్న పరిస్థితి అది. చాలా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. అసలు ఈయన కాన్సెప్ట్ ఏంది, ఈయన దరిద్రం ఏంది, ఈ దరిద్రపు మాటలేనన్నా మామూలుగా. అంటే ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టినా నువ్వేం మాట్లాడాలి, జనాల గురించి మాట్లాడాలి, జనాలు ఉద్దేశించి మాట్లాడాలి. అది వదిలేసి చంద్రబాబు నాయుడు గారు వయసు అంత, ఆయన ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతాడు, ఆయన ఎప్పుడు చనిపోతాడు, ఆయన అనేది దూకి సాగు ఏంది, రచ్చ ఏంది, పనికి మళ్ళీ మాట్లాడింది ఏమన్నా అసలు ఈ దరిద్రం బుర్రపోయింది. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి అనే పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి కాసేపు పక్కన పెట్టే, సాధారణంగా ఎవరైనా సరే మన ఊర్లోనో లేదంటే రోడ్డు పక్కన కనిపించిన ప్రతి ఒక్కరిని ఆడు చచ్చిపోవాలి అంటే మనం ఏమంటాం, ఆడికి పూర్తిగా పిచ్చట్టేసిందిరా, మతి స్థిమితం లేదు అంటాం. లేదు అన్ని బాగున్నాయి అనుకో, ఒకవేళ అన్ని బాగుండి మాట్లాడుతున్నాడంటే ఆడికి పోయే కాలం దగ్గరకు వచ్చిందే లెక్క. మనం అనుకోకూడదు అలాగా, ఒకరి సాగు మనం కోరుకోకూడదు. అలా కోరుకుంటున్నాడంటే ఆడికి పిచ్చన్న అయి ఉండాలా, లేకపోతే ఆ పోయే కాలం ఏదో ఆడికి దగ్గర కూర్చొని ఉండాలి. ఈ రెండిట్లో ఏదో జరిగితేనే కానీ అలాంటి మాటలు మాట్లాడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, ఒక మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదంటే ఇంక మనం ఏమనాలి? ఇదంతా కూడా ఫ్రస్ట్రేషన్ అంతే, ఏం లేదు. ఏదో చేసామని చెప్పేసి భ్రమ, చేసింది ఏమీ లేదు కానీ భ్రమ చేసామని చెప్పేసి. ఇవాళ నెక్స్ట్ టైం గెలుస్తాడో గెలవడో తెలీదు. ఏదో రకంగా రాష్ట్రాల్లో అభిమానులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తల నాయకులు రెచ్చగొట్టాలి. రెచ్చగొడితే మన వాళ్ళకి కొద్దిగా ఊపు వచ్చేది. అంతగానే ఏం లేదు ఇక్కడ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు. లేకపోతే ఏ రాజకీయ నాయకుడు అయినా కడుపుకు అన్నం తిని కూడా ఎవడైనా సరే ఒకరు చావును కోరుకుంటారా? అదే కదా, శత్రువు అయినా కానీ ఒకరు చావు కోరుకోవడం ఏంటి? మనోడు లోపం కూడా కదా ఇది, మనోడు లోపమనో మనోడికి పిచ్చానో మతిస్థిమితో లేదని అనుకోకూడదు, కానీ పెంపక లోపం కూడా ఉంటుంది, లేకుండా ఉండదు. ఇప్పుడు మనం ఏదైనా కానీ ఏమైనా గమ్ముని ఎవడైనా ఏదైనా చేసేదానికి ఏమంటాం, వాళ్ళ అమ్మ బాబు సరిగా పెంచుంటే ఈ స్థాయికి రాడంట, అవునా కదా? ఏం ఇది కూడా అంతే, వాడు మాట్లాడే భాష కావచ్చు, లేదా వాడంటే జగన్మోహన్ రెడ్డి అనే కాదు, ఎవడు మాట్లాడినా సరే వాడి విధానం బట్టి, వాడు చేసే పనిని బట్టి వెనకాల అమ్మ బాబు కూడా తిట్లు కాయాల్సిందే కదా, కాయాలవుతా. ఇప్పుడు ఎవడో ఒక నేరం చేస్తాడు, మనం ఏమంటాం గమ్మున, ఆడ అమ్మ బాబు అలా వదిలేసిన వాళ్ళు, గాలికి వదిలేసిన వాళ్ళు అలా తయారయ్యాడంట. చూడు ఊళ్ళలో చూడు, తినేసి తాగేసి తిరుగుతూ ఉంటారు చాలా మంది, పని పాట ఏం చేయరు, ఎవడి మీద పడితే వాడి మీదకి దౌర్జన్యానికి, దాడులకి, బూతులు తిట్టడం, కొట్లాటలకి వెళ్తూ ఉంటారు. రేపొద్దున ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు వీడితో పాటు వెనకాల అమ్మ బాబుని కూడా అంటూ ఉంటారు, సరిగా పెంచలేదు వాడిని అని చెప్పేసి. సేమ్ అంతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే, పెంపక లోపం. మనిషిని పెంచారు కానీ సంస్కారం నేర్పిలా. అంటే పెద్దలు ఎలా గౌరవించాలి, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడితే బాగుంటది, మనం లేఖితనంగా లేఖ మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి అని రాజశేఖర రెడ్డి కానీ విజయమ్మ గారు నేర్పించాల. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడతాడనే కదా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సరే తన మంత్రుల చేత బూతులు తిట్టించాడు స్వయంగా తానే ఒక సభల్లో కూర్చొని. మరి అవును సభలో కూర్చొని జోగి రమేష్ చేత అసలు అక్కడ మాట్లాడుతుంటే, అంత బూతులు మాట్లాడుతుంటే, అంత పచ్చిగా మాట్లాడుతుంటే నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా నవ్వుతూ కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి పక్కన. నేను అదే అనేది సంస్కారహీనుడు అనేది. అందుకే ఇప్పుడు జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా తెలుగుదేశం నాయకులు ఎవరైనా ఉద్దేశించి, ఏ నాయకుని ఉద్దేశించి అని వ్యక్తిగతంగా మాట్లాడుతుంటే ముందే ఆపేస్తారు, అలా మాట్లాడకూడదమ్మా తప్ప అని చెప్పేసి. అదే ఆయనకున్న సంస్కారం అది. సాక్షాత్ మనం చూసాం కూడా, ఒక సభలో మాట్లాడుతుంటే మాట్లాడొద్దు, అలా మాట్లాడకూడదు లేచి వచ్చి చెప్పారు చంద్రబాబు బాబు గారు. సంస్కారం. అవును, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా చెప్పడం చూసాను వాళ్ళ నాయకులను ఉద్దేశించి అలా మాట్లాడకూడదు అన్నవా చెప్పి చూసావా? ఎక్కడ చూడరా, ఎంకరేజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎగ్జాంపుల్ చెప్పను ఒకటి. చెప్పన్నా. అసెంబ్లీలో జోగి రమేష్
రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి అప్పుడు వాళ్ళ పార్టీ ఎంపీ వైసీపీ ఎంపీని అప్పటికి ఇంకా ఇష్యూలు అప్పుడప్పుడే స్టార్ట్ అయినాయి అన్నమాట. అసెంబ్లీలో రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి ఒక ఎంపీని పట్టుకొని జోగి రమేష్ పోరంబోకు వెధవ అని చెప్పేసి అని సంబోధిస్తే జగన్మోహన్ రెడ్డి లెగిసి నా పైన అభిమానంతో మాట్లాడాడు అధ్యక్ష అని చెప్పేసి అని మాట్లాడాడు. లెక్కేసుకో మరి పిచ్చితనం ఏ లెవెల్కి వెళ్ళిపోతుందని ఒకసారి అర్థం చేసుకో. ఏ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు ఒకటి గుర్తు, ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆ రోజు అసెంబ్లీలో బాబు గారిని మాట్లాడారు కదా, అవును మాట్లాడితే నేను ఆ రికార్డ్స్ అన్ని తెచ్చి చూశాను, మొత్తం పరిశీలించాను, ఎవరు తిట్టలేదు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు నాటకాలు అంటే ఏడ్చి సింపతి పొందడానికి డ్రామా ఆడారు, మా నాయకులు ఎవరు మాట్లాడలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఈ రోజు ప్రెస్ మీట్ లో. వాళ్ళ నాయకులు మాట్లాడింది రికార్డెడ్ గా ఉంది, ఇప్పటికీ నా దగ్గర ఉంది, మన దగ్గర ఉంది, ఏం మాట్లాడారు. అంబటి రాంబాబు డైరెక్ట్ గా మనం ఒప్పుకోలేదా? ఎప్పుడు మాట్లాడినా కానీ ఒప్పుకోడా? నేను మాట్లాడితే ఏడుతారు చెప్పి అంబటి రాంబాబు ఇవాళ కూడా మాట్లాడతారు కదా. అవును. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టాయి. ఈసారి ఇవన్నీ బహిరంగంగా మనకు తెలియని విషయాలు పక్కన పెట్టేసాయి. వీళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ కావచ్చు, డొక్కా మాణిక్యవర ప్రసాద్ కావచ్చు, లేదంటే ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, లేదంటే కోటరెడ్డి శ్రీరెడ్డి కావచ్చు, ఇలా కొంతమంది పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు ఉన్నారు. ముఖ్యంగా వసంత కృష్ణ ప్రసాద్ గారు, తర్వాత డొక్కా మాణిక్యవర ప్రసాద్ డైరెక్ట్ గా మీరు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి, మీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి ఆఫర్ చేసాడంటే నువ్వు లెక్కేసుకో. జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో స్వయంగా చెప్పిన మాటలు వీళ్ళు అనేక ఇంటర్వ్యూలో చెప్పారు రీసెంట్ గా. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఎవడైతే ఎక్కువ బూతులు మాట్లాడతాడో వాడు పెద్ద నాయకుడు, వాళ్ళనే ఎంకరేజ్ చేస్తాడు, మిగుల్లోనే ఎంకరేజ్ చేయడు. మన సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఇద్దామని చెప్పేసి అనుకుంటే మనకు విలువ ఉండదు. మనం పచ్చి బూతులు అమ్మనా బూతులు మాట్లాడితే నీకు పెద్ద పెద్ద పదవులు కట్టబెడతాడు. గతంలో అందరికీ మంత్రి పదవులు కట్టబెట్టింది అలాగే. ఎవడైతే బాగా బూతులు మాట్లాడాడో వాడిని తీసుకొచ్చి మంత్రి పదవులు కట్టబెట్టాడని చెప్పి చాలా ఓపెన్ గా చెప్తారు వాళ్ళు. అవును, వాస్తవమే. అది కళ్ళ ముందు కూడా కనిపిస్తుంది, వాళ్ళు చెప్పక్కర్లా, మన కళ్ళ ముందు కనిపిస్తుంది. జోగి రమేష్ బాబు గారు ఇంటి మీదకి వెళ్ళారు, తర్వాతే కదా మంత్రి పదవి ఇచ్చింది. అవును, తర్వాతే కదా. ఇప్పుడు ఏంటంటే మాట్లాడడానికి నాయకులు లేరు. జనరల్ గా ఇంతకు ముందు ఏం చేసేవాడు అంటే నాయకుల చేత అమ్మనాబూతులు తిట్టించేవాడు. ఒక లెవెల్ వరకు నీ అమ్మ మొగుడని, వాడెదవని, ఈడెదవని చెప్పేసి నీ నోట్లలో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా, ఇంకొకట అని చెప్పేసి నాయకుల చేత, కింద స్థాయి నాయకుల చేత బూతులు తిట్టించేవాడు. ఆ తర్వాత కింద స్థాయి కార్యకర్తలు కొంతమంది ఉన్నారు, వాళ్ళ చేత వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడిపించేవాడు. ఇప్పుడు నాయకులు మాట్లాడే సాహసం చేయట్లేదు, ఎందుకంటే చెక్కేస్తారు. నాయకులు సైలెంట్ అయిపోయారు. ఎవడో బూతులు మాట్లాడే సాహసం చేయట్లేదు కాబట్టి డైరెక్ట్ గా ఆ బూతులు మాట్లాడడం కూడా మనోడే తీసుకున్నాడు. మనోడే తీసుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చచ్చిపోవాలని కోరుకుంటాడు. నాకు తెలిసి ఏదో ఒక రోజున మనం 10 మంది చావు కోరుకున్నాం అంటే ఏదో రోజున అంతకంటే అందరికంటే ముందు మనోడే చచ్చిపోతాడు. అప్పట్లో పెద్ద లీడరు, పేరు అవసరం లేదు, అలాగే మాట్లాడేవారంతా. అలాగే మాట్లాడేవారు. వాడు బాతల్లే, వాడు పోయేవాడేలే, వాడు బాతల్లే, ఇదే మాట్లాడేవారంతా. ఆ పెద్ద ఇప్పుడు లేదు అనుకో, అది వేరే విషయం. అప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు, సీనియర్ నాయకులు చెప్తా ఉంటారు, ఆడిపోతే ముఖ్యమంత్రి అవుతాను, ఈడిపోతే ముఖ్యమంత్రి అవుతాను, నాకు అడ్డంగా ఉన్నాడు, నాకు అడ్డంగా ఉన్నాడు అని కూడా అండి అప్పట్లో. అవునవును, వాళ్ళు ఉన్నారు, ఇంకా ఈడిపోయాడు. ఒకరు చావు కోరుకున్నవాడు ఎవడో బాగుపడ్డా తమ్ముడు. ఎవరు అసలు ఒక చెడు కోరుకున్నవాడు, ఒకడు చావు కోరుకున్నవాడు ముందు తిరిగి అది మనకి ఎఫెక్ట్ అవుతుంది, కానీ వాళ్ళు బాగానే ఉంటారు, అది మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి. సిగ్గు అనేది లేదు నిజంగా. సంస్కారహీనులు అని చెప్పేసి ఒక సర్వే చేస్తే జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 వస్తాడు. అందులో అక్కడ గూగుల్లో పుట్టినా కూడా తెచ్చుకోరు. ఇప్పుడు 420 కొడితే జగన్మోహన్ రెడ్డి ఫోటో వస్తుంది. ఇప్పుడు కూడా వస్తుంది. అదే దరిద్రం అంతా నీ కూడా పెట్టుకొని దరిద్రపు పాలన నువ్వు చేసి, దరిద్రమైన అర్థమైన వ్యవహారాలను నువ్వు చేసి, నువ్వు పెద్ద పట్టింపులాగా వచ్చి ప్రెస్ మీద కూర్చొని ఏమి ఎరగని అమ్మాయిలాగా అయితే కూర్చుంటాడు. ఎటు కూర్చొని నీకు ఏం చెప్పనా, తల్లి చేత చెల్లి చేత సీ కొట్టించుకున్నవాడు ఈ భూ ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడండి? ఎవరు లేడు.
మరి నువ్వు కొట్టించుకున్నావు కదా! నువ్వు కదా పోవాల్సింది. ఏదైనా తాగి చచ్చిపోవాలి. జగన్మోహన్ రెడ్డి సిగ్గుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి పోవాలి ముందు కదా! అది మరి మన జగన్మోహన్ రెడ్డి అనుభవం ఎవరికన్నా తల్లి, చెల్లి అడిగితే చెప్తారు. అదే మన ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మనం కోరుకోలేదు కానీ మన ఎగ్జాంపుల్ చెప్తున్నాం. చెప్తున్నాం అంతే. ఇప్పుడు ఆ స్టేజ్ వరకు వస్తే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో అది జరగలేదు, జిల్లాలో అది జరగలేదు, అంత మాత్రానికే దూకి చచ్చిపోవాలనుకుంటే గనక ఆ, నీకు సొంత కుటుంబంలో తల్లి చేత గాని, చెల్లి చేత గాని మా అన్న మంచోడని చెప్పేసి నువ్వు మాట చెప్పించు. అది వాళ్ళే చెప్పరు అవును కదా! అలా చెప్పరు. మరి మన కుటుంబంలో మనకు విలువ లేదు. ఎవడ పోవాలి ఈ లెక్కల్లోని? మళ్ళీ బయటకు వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాట మాట్లాడుతున్నావు. నా అక్క చెల్లెములు, నా ఇంట్లో ఉన్న నా తల్లికి చెల్లికి నువ్వు బయటకు గెంటేసావు. వాళ్ళకే మర్యాద చేయలేదు. వాళ్ళకే నీ సోషల్ మీడియా కార్యకర్తలు చేస్తే అమ్మ నా బూతులు తిట్టించావు నువ్వు. ఏ మనిషి కూడా కార్యకర్తలు కాదు. కార్యకర్తలు కాదు. అయ్యండి, నాయకులే. నాయకులే. కరెక్ట్ ఏదో ఉంటుంది. పేరేదో ఉంటుంది. వాళ్ళ- వాళ్ళ రాచమౌళి శివప్రసాద్ రెడ్డి. ఆ, వాళ్ళ వరకు అవసరం లేదన్నా. సాక్షాత్ మన ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. నువ్వు పచ్చ చీర కట్టు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి మోకాలు దండేసినట్టు ఏంటి అర్థం అది? నీ ఆ, చెల్లిరా అది? అవును చెల్లింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజమే. చెల్లి కట్టుకున్న చీర గురించి కూడా కామెంట్ చేశాడు. చేశాడు అసలు ఏ మనిషి లేవు. సరే కామెంట్ చేసి నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారు పోయి ఇంటికి వెళ్ళి పచ్చ చీర కట్టుకొని పసుపు చీర కట్టుకొని మోకాలు దండేసినావు అంటే అసలు ఏముంది నీ మనసులో ఏం పెట్టుకొని మాట్లాడుతున్నావు? ఏంటి అసలు అది? జగన్మోహన్ రెడ్డి నీకు క్వశ్చన్ చెప్పనా? జగన్మోహన్ రెడ్డికి నచ్చకపోతే తల్లి లేదు, చెల్లి లేదు, అందరికి సంబంధాలు అట్టకట్టేస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి పసుపు చీర కట్టుకొని వెళ్ళింది అని మాట్లాడేది చెల్లిని. అవును నిజంగా అన్న. నేను లిటరల్ గా నాకు నిజంగా బేసిక్ చెప్తున్నా. నాకు 3 అక్కలు ఉన్నారు. మా అక్కలంటే నాకు చాలా ఇష్టం. అవును. నాకే అది విన్నప్పుడు నిజంగా లిటరల్ గా అసహ్యం వేసింది అన్న. నిజంగా చెప్తున్నా అసహ్యం వేసింది జగన్మోహన్ రెడ్డి మీద. ఏంటి షర్మిల ప్రెస్ మీట్ పెట్టి గొల్లు నేడ్చేసింది. మా అన్నయ్య నన్ను ఇలా అంటాడు, నేను కట్టుకున్న వస్త్రాల గురించి నా సొంత అన్న మాట్లాడతాడా అని చెప్పేసి పాపం ఎంత బాధపడింది ఆ రోజున. ఇప్పుడు రాజకీయంగా షర్మిల పైన మనం అనేక సార్లు విమర్శలు చేసాం, చేయలేదని కాదు. నేను కూడా చాలా సార్లు విమర్శ చేశా. వ్యక్తిగతంగా ఆవిడ కట్టుకున్న బట్టల గురించో, ఇంకొకటి గురించో, ఇంకోటో లేదంటే జగన్మోహన్ రెడ్డికి అక్రమ సంబంధాలు అంటగట్టించి వాడు సోషల్ మీడియా చేత అంత దిగజారిపోయి మనం మాట్లాడాల. రాజకీయంగా ఆవిడ ఏదైనా మాట్లాడితే అంతవరకే మాట్లాడు. అంతే. అపోజిషన్ పార్టీలో ఉండి కార్యకర్తలుగా ఉండి మనమే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతుంటే సొంత కుటుంబ సభ్యుడు, అందులోని సొంత అన్నయ్య ఉండి, తండ్రి తర్వాత అన్న స్థానం అయ్యుండి కూడా ఆ, ఆ, వాళ్ళ పుట్టగల గురించి, చెల్లి కట్టుకున్న చీరల గురించి మాట్లాడాడంటే ఎంత సంస్కారహీనుడో నువ్వు అర్థం చేసుకో. అదే ఏం ప్రత్యేకించి మనిషి చెప్పాలి. అసలు? జగన్మోహన్ రెడ్డి లేఖితనం గురించి మనం ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాల్సిన లేదు. లేఖితనంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1. అందులో తిరుగులేదు. సంస్కారహీనుడు. ఉమ్, ఈ మాటలు ఏదో రోజు గుర్తుపెట్టుకో. ఈ రోజు ఇవే మాటలు జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా తగులుతాయి. డీటెయిల్ గా ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వైనా, నేనైనా, ఇంకొకరైనా పుట్టిన ఎవరైనా సరే చనిపోకుండా ఉండరు. చచ్చిపోతారు. ఎప్పటికప్పుడు టైం వచ్చిన అందరూ పోవాల్సిందే. ముందు వెనక అంతే. అదే కాస్త ముందు అదే, వెనక. ఇప్పుడు అంతే 10 మంది అంతే. మంచి కోరుకునేవాడు ఆయుష్ ఉన్నంత వరకు బతుకుతాడు. 100 ఏళ్ళ, ఉమ్, 80 ఏళ్ళ, 70 ఏళ్ళు ఎంతవరకు ఉంటే అంతవరకు బతుకుతారు. ఉమ్, లేదు అందరు సావు కోరుకున్నోడు అర్ధంతరంగానే పోతారు. ఆయుష్ ఉన్నా సరే అర్ధంతరంగానే పోతారు. ఎందుకు పోతారంటే 10 మంది నోట్లో పడి అంటే ఎవడో ఒక నాలుగు మంచిది ఉండదు. ఆ నాలుగు మీద అదే మచ్చలున్నోడు ఎవడో ఉంటాడు. అలాంటోడు ఒక అదే మాట అంటాడు. అందరికంటే ముందు నువ్వే పోతే దరిద్రం వదిలిపోద్దని చెప్పని అంటాడు. అదే అంటారు. మా ఊరు సైడ్ కూడా అంటారు, ఒరే నాలుగు మీద నల్ల మచ్చలు ఉన్నారు నువ్వేనా అనమకరా అంటే జరగకరా అని చెప్పి మా ఊర్లో కూడా ఉన్నారు. ఎవరో ఒకడు అదే ఉంటాడు. అదే, ఇప్పుడు ఒక్కొక్కరి మాట నోటొచ్చం ఎలా ఉంటదంటే అన్న మాట నెరవేరుతది. ఆ మాటలు తగిలి అంటే జగన్మోహన్ రెడ్డి అందరికంటే ముందు పోయే అవకాశాలు ఉన్నాయేమో. అనకూడదు గాని చెప్తున్నా ఉదాహరణకి. ఎగ్జాంపుల్ మనం ఎందుకు అలా ఉంటాం కానీ కోరుకోం కానీ అదే. మనకు అంత దరిద్ర పాలకులు, మన దరిద్రపు అబ్బబ్బబ్బ! మనకంత లేఖితనం లేదు. మనం అంత ఎదవలం కాదు. ఒకడి చావు కోరుకునే అంత దిక్కుమాలితనంలో మనం లేము. ఎవడన్నా బతకాలనే అదే కోరుకుంటాం తప్పితే చచ్చిపోవాలని చెప్పేసని కోరుకో. అలా కోరుకుంటే ఆడు మనిషి కాదు. అదే నిజమే కరెక్ట్.